బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు నిత్య సంతోషం. అవంతిపురం అనే ఊరిలో భుజంగం అనే జమీందారు ఉండేవాడు. అతనికి 100 ఎకరాల భూమి ఉండేది. 25 మంది పాలేర్లు పని చేస్తుండేవారు. అందులో ఒక పాలేరు రామప్ప. భుజంగం ఎటు వెళ్ళినా అతనికి గొడుగు పట్టుకుని వెనకాల నడవడం రామప్ప పని. రామప్పకు భుజంగంతో చనువు ఎక్కువ. ఊర్లో విషయాలన్నీ యజమానికి చెబుతుంటాడు. కోట్ల సంపద ఉన్నా ఏదో కోల్పోయిన వాడిలా నిత్యం బాధపడుతూ ఉంటాడు భుజంగం. ఇంకా ఎంతో సంపాదించాలని ఆశపడుతుంటాడు. మరోవైపు పని చేస్తేనే రోజు గడిచి రామప్ప మాత్రం ఎప్పుడూ నవ్వుతూ ఉల్లాసంగా ఉంటాడు. ఎంత పని చేసినా ఒక్కరోజు కూడా రామప్ప ముఖంలో అలసట కనిపించదు. ఈ విషయం రామప్పను అడగాలని ఎన్నోసార్లు అనుకున్నాడు భుజంగం. తన స్థాయి తగ్గుతుందని ఆగాడు. ఒకరోజు పొలం గట్టుపై నడుస్తుండగా కాలు జారి పొలంలో పడ్డాడు రామప్ప. కాలికి గాయమే రక్తం కారసాగింది. అయినా కంగారు పడకుండా ఆకుపసలతో కట్టుకుని నవ్వుతూ భుజంగం వెంట నడిచాడు. భుజంగానికి ఆశ్చర్యం వేసింది. రామప్ప బాధగా లేదా అడిగాడు. బాధ దేనికి అయ్యగారు అన్నాడు రామప్ప నవ్వుతూ. ఎప్పటి నుంచో తను అడగాలనుకున్న విషయానికి సరైన సందర్భం ఇదే అనుకుని, ఎప్పుడూ నవ్వుతూ ఉంటావు, నీ సంతోషానికి గల కారణం ఏమిటి అని అడిగాడు భుజంగం. నాకు పెద్ద పెద్ద కోరికలు లేవయ్యా. కష్టపడి పనిచేసి వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తున్నాను. ఎవరైనా ఆపదలో ఉంటే నాకు తోచినంతలో సహాయం చేస్తుంటాను. అందరం హాయిగా ఉంటున్నాం. డబ్బుతో వెళ్ళినా ఖాళీ చేతులతో వెళ్ళినా ఇంట్లో నాకు ఇచ్చే గౌరవంలో మార్పు ఉండదు. ఇతరుల సంపదతో పోల్చుకోను. ఉన్న దాంట్లో తృప్తిగా గడుపుతున్నా. పరుల సొమ్ము తినాలని దురాశ లేదు. కాబట్టే ప్రశాంతంగా ఉండగలుగుతున్నా అని చెప్పాడు రామప్ప. అతని మాటలు విన్న భుజంగంలో అంతర్మథనం మొదలైంది. తను కూడా రామప్ప వలె నిత్యం సంతోషంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ముందుగా తన దగ్గర పనిచేస్తున్న పాలేర్లకు అడగకుండానే జీతం పెంచాడు. వారి మొహంలో వెలిగిన వెలుగును చూసి సంతోషపడ్డాడు. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.